పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. వెల్దుర్తి మండల కేంద్రంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి. గ్రామస్తుల ఆందోళన. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామస్తులు భారీ ఆందోళన చేపట్టారు. నిరసనకు మద్దతుగా మండల కేంద్రంలోని విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. మంజూరైన పబ్లిక్ స్కూల్ను కుక్కునూర్ గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. అలాంటి నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమని, ఇప్పటికే మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా, విద్యా సౌకర్యాల పరంగా వెల్దుర్తి మండల కేంద్రం అనుకూలంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను తప్పనిసరిగా వెల్దుర్తి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. చెప్పేవారు లేకుండే, బడ్జెట్ లేకుండా చదువుకోవడానికి అవగాహన లేకుండే, మా పిల్లల చదువు మా పిల్లల భవిష్యత్తు మా తెలంగాణ అది మాత్రం పెట్టి అంతా గ్రౌండ్ చేస్తే గ్రౌండ్ పెట్టేది. ఎందుకంటే ఉన్నది ఇంకో అంత ఇప్పుడు ఉన్నాయి 13 అంతా అడ్జస్ట్ అవుతుంది. వీడైతే అడ్జస్ట్ అవుతుంది. ఆ స్కూల్ తెచ్చుకొని ఈ పెట్టుకుంటాను ఊరికి మధ్యలో పెట్టారు. అందరూ అంటే మీరు కూడా ఏదైతే ప్లాన్ చేయించి ఒక ప్లాన్ గీసి ఒక స్ట్రక్చర్ గీసి కలెక్టర్ గారిగా ఎమ్మెల్యే గారిగా ఎంపీ గారిగా గవర్నమెంట్ పంపండి. ఎందుకంటే ఈ దృష్టిలో మనకి ఏంటంటే గవర్నమెంట్ లేదని ఏమైనా అవుతుంది సార్ మేము మాట్లాడుకోవాలి. ఎక్కడికి మా స్కూల్ రిటర్న్ కావాలంటే మీతో ఏమైనా ఇంకా మేము వేరే వాళ్ళంటే ఏదైనా మాట్లాడితే డైరెక్ట్ సీఎం దగ్గర ఉంది విద్యాశాఖ. ఏమన్నా మనకు క్యాన్సల్ అయిందని ఆర్డర్ వస్తే దాన్ని బట్టి మీరు ఇస్తే నాకు రిపేర్ ఇస్తే దాన్ని బట్టి మనం పంపించడానికి ఉంది. అది ఇప్పుడు మన వల్ల ఏదంటే అది చేద్దాం. అది ఏమన్నదానికి పోయింది డైరెక్ట్ ఫోన్ చేయగానే సార్ ఇట్లా మాకు తెలంగాణ పబ్లిక్ కాన్సెప్ట్ నుంచి పోయిందని చెప్పి నిజమేంటంటే అది ఆల్రెడీ అప్పుడు అయిపోయింది. మొన్న డాక్టర్ దగ్గరికి పోయిన రోజుల్లో మేడం డైరెక్ట్ ఆ రోజు మాకు డాక్టర్ దగ్గర డీఓ సార్ వచ్చిన